ఈ వినాయక చవితికి ఇంట్లోనే చిన్నగా డెకరేషన్ వినాయకుడిని కూడా తయారు చేసుకోండి. మనం వినాయకుడిని చేసుకొని మన చేతులతో పూజించుకునే సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సింధు తవటి. వెల్కమ్ బ్యాక్ టు సింధు తవటి వ్లాగ్స్. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే నొక్కండి. నేను ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వినాయకునికి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కోసం అయితే ఇలా చిన్నగా సర్కిల్గా ఒక అట్ట ముక్కనైతే తీసుకున్నాను. దాని చుట్టూ మామిడాకులనైతే ఇలా పిన్ చేసుకున్నాను. వీటిపై నుంచి మళ్ళీ మామిడాకుల్ని రోల్ చేసుకొని ఇలా పిన్ అయితే చేసుకోవాలి. ఇలా చుట్టూ మామిడాకుల్ని రోల్ చేసుకుంటూ పిన్స్ అయితే కొట్టుకోవాలి. ఒక్క పిన్ కొట్టుకుంటే సరిపోతుంది. ఇలా అయితే వచ్చేసింది. మొత్తం చుట్టూ 2 లైన్స్ మామిడాకులు ఇలా పెట్టాక ఫ్లవర్స్ని అయితే తీసుకున్నాను. ఇక్కడ ఎల్లో కలర్ ఫ్లవర్ని అయితే మిడిల్లో పెట్టాను. మొదటిగా ఫెవికాల్తోనైతే పెట్టాను, బట్ అది సరిగా ఉండట్లేదని మళ్ళీ పిన్ అయితే కొట్టాను. కొంచెం ఏర్పడకుండా బయటికి కనబడకుండా పిన్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే గులాబీ పూలను కూడా నేను చుట్టూ గులాబీ పూలను అయితే పెట్టుకున్నాను. వీటికి ఫస్ట్ ఫెవికాల్తోనైతే ట్రై చేశాను, బట్ అస్సలు ఆగట్లేదు ఇవి. సో అందుకని వీటికి కూడా చిన్నగా కనబడకుండా పిన్ అయితే కొట్టుకున్నాను. ఇలాంటివి మనం 3 వరకు రెడీ చేసుకొని వినాయకునికి చుట్టూ 3 పెట్టినా కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఒకటే తయారు చేశాను ఇక్కడ వచ్చేసి, కానీ చాలా బాగుంది. సింపుల్, ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే మనం ఇక్కడ తెచ్చుకోవాలి. మామిడాకులు అంటే మనకు మామూలుగా దొరుకుతాయి బయట, ఏం ఖర్చు కూడా అవసరం లేదన్నట్టు. కానీ చాలా బాగుంది, చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇంకా ఫ్లవర్స్ కావాలంటే వేరే కూడా పెట్టుకోవచ్చు. పిన్స్ ఏర్పడకుండా కొట్టాను కాబట్టి లుక్ మాత్రం బాగానే వచ్చింది. ఫైనల్ లుక్ అయితే ఇదన్నమాట. ఇది వినాయకుని వెనుకకైతే పెట్టేస్తాను నేను. ఇలా 3 చేసుకొని పెట్టుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడైతే వినాయకుడిని ఎలా చేయాలో చూద్దాము. వినాయకుడిని తయారు చేసుకోవడం కోసం ఇక్కడ నేను బియ్యపిండి తీసుకున్నాను. 1 కప్ బియ్యపిండికి కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. 1/2 కప్ బియ్యపిండికి కొంచెం కుంకుమ అయితే వేసుకొని ఇలా కుంకుమ పసుపు పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఫస్ట్ పిండిని అదంతా కలిసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి. బాగా లూజ్గా కలుపుకోవద్దు, కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఎందుకంటే వినాయకుడిని 5 డేస్ 3 డేస్ లేదంటే నెక్స్ట్ డే రోజు నిమజ్జనం చేస్తారు కదా. సో అప్పటి వరకు వినాయకుడు మంచిగా ఉండాలి అంటే కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. పల్చగా కలుపుకుంటే బూజు వస్తుందన్నమాట త్వరగా. సో ఇలానైతే కొంచెం గట్టిగానే కలుపుకొని కొద్దిగా చేసేటప్పుడు కొద్దిగా చేతికి నెయ్యి కానీ నూనె కానీ పెట్టుకొని చేస్తే చాలా బాగా వస్తుంది, నీట్గా వస్తుంది ఫినిషింగ్ అన్నమాట. సో ఇలా అయితే నేను 2 పిండి ముద్దలు అయితే తయారు చేసుకున్నాను. ఒకటి పసుపుతోని, ఒకటి కుంకుమ వేసుకొని అయితే పిండి ముద్దలు అయితే తయారు చేసుకున్నాను. ఇంకా వినాయకుడిని రెడీ చేయడం కోసం నేనైతే మామూలుగా చూపించడం కోసం చేస్తున్నాను కాబట్టి ఇలా బాక్స్ అయితే ఒకటి పెట్టాను. దీని మీద ఒక ఆకు పెట్టేసి ఫస్ట్ మన చిన్న వినాయకుడిని కూర్చోబెట్టుకోవడం కోసం గద్దెనైతే ఏర్పాటు చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకొని ఫస్ట్ గద్దెని వేసుకున్న తర్వాత కొంచెం పెద్ద సైజు పిండి ముద్దనైతే ఇలా పెట్టుకోవాలి. తర్వాత కుంకుమ కలిపిన పిండి ముద్దను తీసుకొని కాళ్ళనైతే రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ ధోతి వేసుకున్నాడన్నమాట వినాయకుడు. సో ధోతి కలర్ ఇలా ఉంటుంది అని అలా అనుకొని మనం కాళ్ళనైతే ఇలా పెట్టేసుకోవాలి. ఇలా వెనక్కి ప్రెస్ చేసుకుంటూ కొంచెం నూనెతో కానీ వాటర్తో కానీ తడుపుకుంటూ దాన్ని ప్రెస్ చేయాలన్నమాట. ఇప్పుడైతే వచ్చేసి మనం వినాయకుడికి చిన్న దండనైతే వేస్తున్నాము. ఇది వేసిన తర్వాత ఇంకొకటి కండువా లాగా తయారు చేశాను. ఇక్కడ ధోతి పైన కండువా వేసుకుంటారు కదా, సో అదన్నమాట. ఇది కొంచెం పొడవుగా వచ్చుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది నాకైతే. ఇదంతా పెట్టుకున్న తర్వాత పైన తలనైతే ఇలా ఏర్పాటు చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ పెడుతున్నాను అన్నమాట. ఇలా వెనక్కి కొంచెం సన్నగా చేసుకొని ప్రెస్ చేసుకుంటూ మనం ఈ హ్యాండ్ మీద లడ్డూనైతే పెట్టుకుంటాం కదా, సో దానికి అనుగుణంగానైతే మనం ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇది చేసేటప్పుడు మా పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు, సో వాళ్ళు కూడా హడావిడి చేస్తున్నారన్నమాట. ఇలా చిన్నగా మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు. కొంచెం లడ్డు పెడతా అనేసి అయితే మా బాబు చిన్న రోల్ అయితే చేశాడు. సో ఇక్కడ వచ్చేసి ఇంకొక హ్యాండ్ అయితే పెడుతున్నాను. వెనక్కి కొంచెం
సన్నగా ప్రెస్ చేసుకొని అతికించుకోవాలన్నమాట. ఇది మనకి అభయం ఇస్తున్న చేతిలాగా పెట్టుకొని మనం ప్రెస్ చేసుకోవాలి. సో ఫైనల్గానైతే హ్యాండ్స్ అయితే ఇలా వచ్చాయి. మా పాప ఫైనల్లీ లడ్డు అయితే చేసింది, చిన్నగా చేసేసి పెట్టేసింది. బాగుంది కదా. సో ఇక్కడ పాదాలకి ధోతి వేసుకున్న తర్వాత పాదాలు మనకు కనబడతాయి కదా, ఆ పాదాలకి ఇలా ఎల్లో కలర్ అయితే పెట్టానన్నమాట. చాలా బాగుంది. ఇలా పెడితే లుక్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇంకా వచ్చేసి ఇంకా సెకండ్ దానికి కూడా పాదం ప్రిపేర్ చేసుకున్నాను. బట్ అది పెట్టే ముందు ఇక్కడ ధోతి కట్టుకున్నాం కదా, అది దాన్ని ఇక్కడ కవర్ చేసుకోవడం కోసం ఇలా అయితే పెట్టాను నేను. ధోతి వేసుకున్న ఫినిషింగ్ రావాలనేసి ఇలా అయితే పెట్టాను, ఖాళీగా ఉందనేసి. ఇక్కడ ఇంకొక పాదం అయితే అతికించుకుంటున్నాను. చాలా బాగా వచ్చింది ఇక్కడి వరకు అయితే వినాయకుడు. తర్వాత వచ్చేసి చెవులనైతే ఇలా పెద్దగా ఇలా అయితే ఏర్పాటు చేసుకున్నాను నేను. దీన్ని కొంచెం ప్రెస్ చేసుకోవాలి, మనము వాటర్తో తడుపుకుంటూ ఇలా ప్రెస్ చేసుకోవాలి. చేసుకుంటే చాలా బాగా ఉంటుంది, అతుకుతుంది, ఇంకా విరిగిపోదు. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా వినాయకునికి తొండం అయితే పెట్టాలి కదా. సో తొండాన్ని అయితే ఇలా ప్రిపేర్ చేశాను. ఎప్పుడైనా తొండం లెఫ్ట్ సైడ్కే ఉంటుంది. ఇలా అయితే తొండం అయితే రెడీ అయిపోయింది. పైన కిరీటంకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మామూలుగానైతే మట్టి వినాయకునికి మా సైడ్ అయితే పైన చెత్తిరి పెడతారు, చిన్న చెత్తిరిలాగా పెడతారు. బట్ నేనైతే ఇప్పుడు కిరీటం లాగానైతే అరేంజ్ చేశాను. ఇది పెట్టాక ఇది సరిగా లేకుండే మళ్ళీ ఒకసారి సన్నగా చేసి పెట్టానన్నమాట. ఈ రెడ్ కలర్తోనే బొట్టును కూడా ఇలా చిన్నగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా కిరీటం అలా ఆగట్లేదు కాబట్టి ఇంకా సన్నగా ప్రిపేర్ చేసి పెడితే అప్పుడు సెట్ అయిపోయిందన్నమాట. ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి చెవులు మొత్తం ఎల్లో కలర్లో ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. సో అందుకనే ఇలా అయితే మొత్తం అరేంజ్ అయితే చేసుకున్నాను. రెడ్ కలర్ దాంతోని ఫినిషింగ్ అయితే ఇలా ఇచ్చానన్నమాట. ఇప్పుడు ధోతి కట్టుకున్న లుక్ అయితే మనకు రావడం కోసం ఇలా ముడతలుగా ఉంటుంది కదా, సో దానికోసం అయితే నేను ఇలా లైన్స్ అయితే గీస్తున్నాను. ధోతి కట్టుకొని కూర్చున్న ఫీలింగ్ అయితే మనకు రావాలి కదా, సో అందుకే అన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను దంతాలు అతికిస్తున్నాను. చాలా చిన్నగా చేయాలి కదా, కొంచెం టైం పట్టేసింది దీనికి. చాలా చిన్నగా చేసుకున్నాను. ఇక్కడ మిరియాలు తీసుకొని నేనైతే ఐస్ లానైతే ప్రిపేర్ చేసుకున్నాను. సో మన ఫైనల్ లుక్ అయితే బొజ్జ వినాయకుని లుక్ చాలా బాగా వచ్చిందండి. ఇది ఫైనల్ లుక్ అన్నమాట. ఇంకా ఎంతైనా మనం చేసుకున్న వినాయకునితో పూజ చేసుకుంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి నేనైతే ఎలుకనైతే రెడీ చేస్తున్నాను. వినాయకుని చేయడం ఒక ఎత్తు అయితే ఎలుకను రెడీ చేయడం కూడా ఒక ఎత్తు అయిపోయింది నాకు. ఎందుకంటే అది అస్సలు సెట్ అవ్వలేదు, కొంచెం చాలా కష్టమే అయిపోయింది. 2-3 టైమ్స్ తీసి మరీ సెట్ చేశాను. సో ఫైనల్గానైతే ఇలా ఇక్కడ కూడా మిరియాలు పెట్టేసి ఇంకా ఎలుకనైతే రెడీ చేసుకున్నాను. ఇంకా డెకరేషన్ కోసం 2 పువ్వులు అయితే పెట్టేసుకున్నానండి. ఎలా వచ్చిందో మీరైతే కామెంట్ చేయండి. వినాయకునికి దీన్నైతే ఇలా వెనుక బాగాన పెడదాం అనుకుంటున్నాను. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. అసలు యాక్చువల్గానైతే పార్వతీదేవి పిండితోనే చేసిందంట వినాయకుడిని. కాబట్టి మనం కూడా మట్టితో కానీ పిండితో కానీ చేసుకొని పర్యావరణాన్ని కాపాడుదాం. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.